యూదా పత్రిక 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. ఈయనెవరు బిలాము? ఎవరండి బిలాము? ఎవరు మాట్లాడారేంటి? బిలాము ఎవరు? నేను కాదంటున్నారేంటి? ఎవరండి బిలాము? ఓ సండే స్కూల్ టీచర్ గారు సండే స్కూల్లో ఉన్న పిల్లల్లో ప్రశ్న వేసిందట. ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారు అంటే అడిగిందట. నేను పడగొట్టలేదండి అన్నారట. ఆ సండే స్కూల్ టీచర్ కాదు, ఆ సండే స్కూల్కి వచ్చిన ఒక ఏమంటారు డిఎస్పీ లాగా ఒక ఓవరాల్గా వచ్చి ఆయన అడిగాడు అనమాట. ఆయన అడిగితే ఆ పిల్లలు చెప్పారు మేము పడగొట్టలేదు అనుకోలేదు అన్నారు. సండే స్కూల్ టీచర్ని చూసి ఏమ్మా నిజమేనా అని అడిగితే నిజం మా పిల్లలు చాలా మంచోళ్ళు బ్రదర్, అలా పగలగొట్టరా అన్నారట. ఇదేంటిది అసలు నువ్వు ఇట్రా పాస్ గారి దగ్గరికి వెళ్తావురా అని పాస్ గారి దగ్గర తీసుకెళ్ళారట. ఏంటండి ఎరుకో గోడలు ఎవరు పడగొట్టారంటే మీ పిల్లలు మేము పడగొట్టలేదు అంటున్నారు, మీ టీచర్ గారిని అడిగితే మా పిల్లలు చాలా మంచోళ్ళు అంటున్నారు, ఏంటి సార్ అడిగితే ఆయన అన్నాడంట తప్పైపోయిందండి, మేము పడగొట్టమండి, మరి ఎందుకు పడిపోయినాయో తెలియదు కానీ ఎంతో చెప్పండి నష్టపరిహారం మేము కట్టించి ఇచ్చేస్తామన్నాడట. అంటే బైబిల్ చదవకపోతే ఎరుకో ఎక్కడుంది, ఎరుకో గోడలేంటి, ఎవడు పడగొట్టాడు ఏం తెలియదు. మీరు బైబిల్ చదవకపోతే బిలాము అంటే ఎలా తెలుస్తుంది? కనీసం దావీదు అబ్రహాం అంటే మాటికి వింటుంటారు కాబట్టి తెలుస్తుంది. బిలాము ఎవరు? ప్రవక్త. ఎవరండి ఆయన? ప్రవక్త. ప్రవక్త నోట్లో నుంచి ఏ మాట వస్తే ఆ మాట నెరవేరుతుంది. కారణం ఏంటంటే ప్రవక్త దేవుని మాటలు పలుకుతాడు. కానీ బైబిల్ చెప్తుంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధం మాట్లాడే ప్రవక్తలు ఉన్నారు. చూసారా? మంచి ప్రవక్తలే అబద్ధ ప్రవక్తలుగా మారిపోతారు. ఎందుకంటే బిలాం మార్గం అది. లాభం కోసం బాలాకు రాజు ఇశ్రాయేలీయుల్ని శపించడానికి ఎంత ట్రై చేసినా కుదరని మూలాన విన్నాడంట. ఆ బిలాము ఏ మాట అంటే ఆ మాట నెరవేరుతుంది కాబట్టి ఆ బిలాము ప్రవక్తను తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల్ని శపిస్తే వాళ్ళు ఇక నాశనం అయిపోతారు అని చెబితే రాజుగారు పెద్ద పెద్ద సైన్యాధిపతుల్ని చాలా డబ్బును పంపించి బిలాం దగ్గరకు వచ్చారు. బాలాకు రాజు పంపించాడండి, మీరు వచ్చి ఇశ్రాయేలీయుల్ని శపించాలట, మీకు చాలా డబ్బు ఇస్తాడట అని చెప్తే బిలాం అన్నాడు, మంచి మాట చెప్పాడు, నేను వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో అది చెప్తాను, మీరు ఉండండి అని చెప్పి లోపలికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అసలు దీనికి ఏమైనా ప్రార్థన చేయాలా? పక్కోడు తలకాయ బెలగొడతానికి రండి అంటే ప్రార్థన చేసి వస్తాను ఉండు అని చెప్పాలా? ఏంటండి పనికిమాలిన పని చేయడానికి ప్రభా పనికిమాలిన పని చెయ్యమంటావా అని ప్రార్థన చెయ్యాలా? బైబిల్ చదివేవాడికి దేవుని మనస్సు ఎరిగిన వాడికి అవసరమో లేదు. కానీ బిలాముకి డబ్బు మీద ఆశ పుట్టింది కాబట్టి ప్రభా బాలాకు రాజు రమ్మంటున్నాడంట, నన్ను వెళ్ళమంటావా అంటే క్లియర్గా చెప్పాడు ప్రభు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆశీర్వదించబడిన జనాంగమైన ఇశ్రాయేలీయుల్ని నువ్వు శపించకూడదు. బయటకు వచ్చాడు, మా దేవుడు వెళ్ళొద్దంటున్నాడు, శపించకూడదంట, ఆయన వద్దన్నాడు, నాకుంది ఆయన వద్దన్నాడు, నేను రాను, మీరు ఇంత డబ్బు ఇచ్చినా నేను రాను. వెళ్ళిపోయారు. వీళ్ళు రాజుగారితో చెప్పారు. ఈసారి ఇంకా పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొని పెద్ద పెద్ద అధికారులందరూ వచ్చేసారు. రెండోసారి మళ్ళీ వచ్చి అడిగారు. మళ్ళీ ఏం చెబుతున్నాడు? రానన్నాను కదా, రాను అన్నాడా? మళ్ళీ ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ప్రభా వెళ్ళమంటావా? మంత్రులు వచ్చారయ్యా, డబ్బులు కావాలయ్యా, నీ సేవ చేస్తానయ్యా, డబ్బులు
డబ్బులు నాకు ఎక్కువ వస్తే నేను సేవ చేస్తానయ్యా. ఈరోజు పాస్టర్లకు ఇదే పట్టింది పెంచి. ఎక్కువ డబ్బులు ఎందుకురా నీకంటే ఎక్కువ సేవ చేయొచ్చు కదా. అది ఉట్టిదండి. ఎక్కువ డబ్బులు ఉన్న సేవకులు ఎప్పుడు సేవ చేయరు. మీరు గమనించి చూడండి కావాలంటే. డబ్బులు ఎక్కువైపోతే కార్లు కొనుక్కుంటారు, ఇళ్ళు కట్టుకుంటారు, చర్చిలు కట్టుకుంటారు, గ్రౌండ్లు కొనుక్కుంటారు, ఆశ్రమాలు పెడతారు, అవి చేస్తారు ఈ చేస్తారు. కానీ ఇలాంటి సభలు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టరు. డబ్బులు ఎక్కువైపోతే సేవ చేస్తారేంటి? ఒబ్బరికి కూర్చొని తింటా ఉంటారు. అసిస్టెంట్ పాస్టర్లు ఎవరో పోయి చేయండి, మీకు అందరికి ఎంత కావాలి చేద్దాం చెప్పమ్మా. సిస్టర్స్కి 35,000, బ్రదర్సు 55,000 వదిలిపెట్టి వచ్చి ఎందుకు వచ్చిన ఉద్యోగం నీకు విజయ హాస్పిటల్లో వచ్చేవయ్యా నేను ఇస్తాను. మా దగ్గర 45 మంది పాస్టర్లు ఉన్నారు, 120 మంది సిస్టర్స్ ఉన్నారు, మేము ఇంటర్నేషనల్ మినిస్ట్రీ చేస్తున్నాం అంటాడు. ఈయన మాత్రం హాయిగా కొరకబెట్టిన తర్వాత ఉంటాడు. ఇంత బాగా చూస్తుంది. డబ్బుంటే సేవ చేస్తాడని ఎవరు చెప్పాడండి? డబ్బే దేవుడైపోతే, పొట్టే దేవుడైపోతే ఆత్మల భారం ఎందుకు వస్తుందండి? డబ్బుతో సేవ చేస్తే ఆత్మలను రక్షించబడతారండి. డబ్బులతో చేసే సేవకు మనుషులు గుంపులు వస్తారేమో కానీ ఆత్మలు రక్షించబడరు. ఒంగోలులో 20 ఎకరాల భూమి నిండిందంటే ఇప్పటికీ నమ్మటం లేదు ఆ ఊళ్ళో వాళ్ళు. ఆ జైపాల్ గారు వ్యాన్లు పెట్టి తెప్పించుకున్నాడు అంటున్నారు. మేము ఎవరికి వ్యాన్లు కాదు కదా, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వాల. ఎవరు వ్యాన్లు వాళ్ళు ఖర్చు పెట్టుకొని పేదోళ్ళు వచ్చారండి. పేదోళ్ళు అసలు ఎంత పేదోళ్ళు, వాళ్ళ బట్టలు చూస్తేనే అర్థమైంది నాకు ఎంత పేదోళ్ళు వాళ్ళు. అంత పేదోళ్ళు కూడబెట్టుకున్న డబ్బులతో ట్రక్ కట్టించుకొని, ఆటో కట్టించుకొని, ట్రాక్టర్ కట్టించుకొని వాక్యం అనగానే ఆశగా వచ్చారు. డబ్బులతో చేసే సేవ తీర్పు రోజున నిలవదండి. ప్రభు అగ్ని పరీక్ష ఒకటి ఉంది, మన సేవని పరీక్షిస్తాడు. అందుకే నేను దేవునికి భయపడి నేను సేవ చేస్తున్నాను. దేవుణ్ణి ఎప్పటికప్పుడు నేను పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నా. పెద్ద సేవ అవుతుంది ఇప్పుడు, అందుకని నేను భయపడుతున్నాను చెప్పాలంటే. ఎందుకంటే అగ్ని పరీక్ష రోజు గడ్డి కొయ్య కాలు గడ్డి ఓ లారీలో గడ్డేశారనుకోండి, ఇటుపక్క అలాడిపోతా ఉంటుంది. ఇంత గడ్డి ఓ అని పోతూ ఉంటుంది. అబ్బో ఎంత గడ్డి అంటాం. దాని మీద ఒక నుప్పు రవై ఏమవుద్ది? బూడిద వదిలిపెట్టుద్ది. ఆ లారీలో కొంచెం ఒక్క డైమండ్ పెట్టుకో చాలు. ఒక్క డైమండ్ ఎంత ఖరీదు ఉంటుందండి? అది బోల్డ్ ఖరీదు ఉంటుంది. దాని మీద అగ్నేసి కాల్చిన ఏమవుతుంది? బూడిద అవ్వదు. దేవుడు అగ్ని పరీక్షకు నిలబడి వెండి బంగారము వెలగల రాళ్ళు వంటివి చిన్నవైనా పర్వాలేదు కానీ అగ్ని పరీక్షకు నిలబడే సేవ చేయాలి. ఆర్భాటాలు చేసే సేవ, అట్టహాసాలు చేసే సేవ దేవుని అగ్ని పరీక్షకు నిలబడదు. బిలాము మార్గంలో ఈ రోజున అనేక మంది బోధకులు ఉన్నారు. డబ్బు కోసం ఆతృతగా పరిగెడుతున్నారు. డబ్బులతో మనుషుల్ని కొనాలనుకుంటున్నారు. డబ్బులతో దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు. విశ్వాసులు ఎంత తక్కువ ఏంటి? విశ్వాసులు ఎంత తక్కువ. ఇవాళ చాలామంది టీవీ ప్రోగ్రాముకు స్పాన్సర్ చేస్తారు. ఎందుకు మాట్లాడరు ఏంటండి? మేము చేయలేదండి అంటారు మొక్కల మీరు. వెంకటేశ్వరరావు గారు చేస్తాడు. లారీల వ్యాపారస్తుడు టీవీ ప్రోగ్రాంకి 10,000 రూపాయలు పంపిస్తాడు. ఎందుకంటే నా లారీ వ్యాపారం బాగా దీవించబడాలి, వచ్చే సంవత్సరానికి నేను 5 లారీలు 10 లారీలు అవ్వాలి. పాస్టర్ గారు కూడా 10,000 రూపాయలు తీసుకొని ప్రభువైన వెంకటేశ్వరరావు గారిని దీవించి మరుసటి సంవత్సరములకు 10కి 10 లారీలనిచ్చి ఆశీర్వదించు ఆమేన్. యేసు ప్రభువుకు మాత్రం హృదయం ఇవ్వడో, ఆలయానికి దేవుని మందిరానికి వెళ్ళడో, మోసాలు అన్యాయాలు తప్పుడు లెక్కలో మానడో. నువ్వెట్ట పరలోకం పోతావయ్యా? ఏం ప్రయోజనం? నీకు 20 లారీలు ఉంటే ఏం ప్రయోజనం పరలోకం పోకపోతే? ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదాలు పొందడానికి డబ్బు ఇచ్చి ఆశీర్వాదం పొందాలని కొంతమంది అనుకుంటుంటే, డబ్బుతో ఆశీర్వదిద్దామని మరి కొంతమంది బోధకులు అనుకుంటున్నారు. ఇది బిలాము మార్గం. వారు బిలాము నడిచిన మార్గములో బహుమానములు పొందవాలని ఆతురముగా పరుగులెత్తిరి. డబ్బుల కోసం పరిగెడతాం ఏంటండి? జాన్ వెస్లీ అని ఆంగ్లదేశ అపోస్తలుడు పిలువబడిన జాన్ వెస్లీ అనే భక్తుడు అన్నాడు, డబ్బు పెంట పేడ దానిని వెతకను, దాని కొరకై నేను ఆశించను అన్నాడు. నిజ క్రైస్తవుడు డబ్బు వెంట పరిగెత్తడండి, డబ్బే వాడంట పరిగెడద్ది.
కొట్టండి, చప్పట్లు కొట్టాలంటే వద్దల్లా. డబ్బులు లేకపోతే జైపాల్ గారు మీరు ఎట సేవ చేస్తున్నారు అంటారేమో కాడ. నేను డబ్బు కోసం పరిగెడతలేదు, ఆత్మల కోసం పరిగెడుతున్నాను, దేవుని చిత్తంలో పరిగెడుతున్నాను. డబ్బు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది కాబట్టి బిల్లులు కట్టగలుగుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు అంటే నీ దగ్గర నుంచే వచ్చింది, అది నీ దగ్గర నుంచే వచ్చింది. అప్పుడప్పుడు బ్యాన్సీలు వేస్తుంటారు కొంతమంది. 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు 1,00,000 మంది కావాలి, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒకడు కావాలి. కొంతమంది పాస్టర్ గారికి 10,000 మంది అక్కర్ల, మనకి 1,00,000 రూపాయలు ఇచ్చే ఒకడు ఉంటే చాలు. నా పాలసీ ఏంటంటే నాకు కావాల్సింది 1,00,000 కాదు కాబట్టి నాకు 10,000 మంది, 20,000 మంది 10 పైసలు వేసేవాళ్ళనే చాలు నాకు. కాకపోతే 10 పైసలు వేసే 20,000 మంది 30,000 మంది అయితే ఎంత అయింది అప్పుడు? అది డబ్బు కాదు అక్కడ ముఖ్యం. ఆత్మలు ఎన్ని ఆత్మలు వచ్చాయి, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది మేలు పొందారు, అది ఆ లెక్కలు లేవు. వాళ్ళ డబ్బుల లెక్కలే, ఆత్మలు లెక్కించుకోవట్లేదు మనుషులు. 3 సార్లు వస్తే 3 సార్లు వెళ్ళమంటావా? డబ్బులుంటే ఇంకెప్పుడు నేను నమ్ముకున్నందుకు ఈ గుడిసెలోనే ఉండాలా, ఇంకెప్పుడు నేను నమ్ముకున్నందుకు ఈ తెల్లబట్టలే అంగీలే వేసుకోవాలా, అలా 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 పోయినప్పుడు జీన్స్ వేసుకోవద్దా? అప్పుడప్పుడు నా టట్ట ఫ్యామిలీతో టట్ట తిరిగి రావద్దా? డబ్బులు లేకపోతే అట్ట చేయమంటే సేవ ప్రభా, నీ సేవకుని కదా ప్రభా, నేనే నమ్ముకున్నాను. ఏం చేశాడో మరి ప్రార్థన. చివరికి విసిగిపోయాండి ప్రభు. 3వసారి మళ్ళీ ప్రార్థన చేస్తుంటే సరే ఫా కానీ వాళ్ళని మాత్రం శపిస్తానికి వీల్లేదన్నాడు. ఏంటండి, కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్ ఒకటి బండి రాగానే ఆ బండికి డగా కొడతాడు. మన ఇంటి ముందే కొడతాడు, పిల్లలు ఉన్న ఇంటి ముందే. మమ్మీ ఐస్ క్రీమ్ వద్దురా, జలుబు చేసిందిరా, ముక్కు కారుతుందిరా, వద్దురా ఐస్ క్రీమ్ వెళ్ళిపోతుంది ఐస్ క్రీమ్ 7 పడలాగా అమ్మాడు తించావు అని ఇచ్చేస్తాడు డబ్బులు, అంతే. ఏమండి, తించావు నీ చెప్పలు నువ్వు పడు అంటది. అట్లాగా దేవుడు సరిపా అన్నాడు అనమాట. ఇంకా పొమ్మని వెంటనేనండి ఏం పరిగెత్తాడంటే మళ్ళీ అక్కడ దేవుడు వెనక్కి పిలుస్తాడనని పరిగెత్తి బైక్కి డబాల్ స్టార్ట్ చేస్తున్నాడు. బండి స్టార్ట్ అవట్లా. బైక్ కదమ్మా, గాడిదా. మీరు మంచి క్రైస్తవులండి, మీకు బైబిల్లో ఉన్నాయి అన్నీ తెలుసు. మరి ఈ రోజుల్లో బైక్ లాగా ఆ రోజుల్లో గాడిదలు, ఈ రోజుల్లో లాగా బైకులు లేవు కదా. గాడిద ఎక్కేశాడు వెళ్ళిపోవడానికి, ప్రయాణం కడతానికి. కళ్ళు పట్టుకున్నాడు, కదలా అంటున్నాడు. అది కదలటం లేదు, అది ఆగిపోతుంది. వచ్చేస్తుంది కోపం, తొందరగా వెళ్ళిపోవాలి, రాజుగారి దగ్గర తెచ్చేసుకోవాలి డబ్బులు అనుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. అది కదలటం లేదు. దాన్ని టకా కొట్టాడు. ఎన్నిసార్లు కొట్టాడు అది కూడా తెలుసా? 3 సార్లు కొట్టాడు. కొట్టంగానే గాడిద ఏం చేసింది తెలుసా? నన్ను ఎందుకు కొట్టావు అని అడిగింది. నన్ను ఎందుకు కొట్టావు అని అడిగితే ఏమన్నాడు? ఏందిరా గాడిద మాట్లాడుతుంది, నా బతుకులో నేను ఎప్పుడు గాడిద మాట్లాడతాం వినలేదే, గాడిద నోరు తెరిచి మాట్లాడుతుంది అని ఆమన్న ఆశ్చర్యం కలిగిందా? గాడిదతో జవాబు చెప్పుకుంటున్నాడు. చూసారా, మూర్ఖ మార్గంలో ఉండోడికండి దేవుని అద్భుతాలు కూడా అర్థం కావు, దేవుని కార్యాలు ఆశ్చర్యకార్యాలు అర్థం కావు. తన సొంత మార్గంలో నడిచి వెళ్ళిపోయేవాడికండి దేవుని దూతలు అడ్డున్న సంగతి కనపడదు. నా ముందు దూత నిలబడి ఉంటే నేను ఎట్టలబట్టావు అని అడిగింది. దేవుని దూత అడ్డం నిలబడింది వద్దు అని. అది గాడిద కనపడుతుంది కానీ ప్రవక్త కనపడటం లేదు, అంతగా కళ్ళు మూసుకుపోయినాయి వెనక్కి. ఏమండి, అయినా సరే ముందుకే పోయాడు కానీ పశ్చాత్తాపడి వెనక్కి రాలేదు. కొండ మీదకి ఎక్కించి, అదిగో ఇశ్రాయేలీలు శపించవయ్యా బిలాము, ఇదిగో నీకు బహుమానాలు అన్నాడు ఆ రాజు. అక్కడికి వెళ్ళాడు బిలాము, పెద్ద ప్రవక్తను అనుకోని స్టేజ్ ఎక్కాడు. ఇశ్రాయేలీయులారా ఆశీర్వదించబడుదురు గాక, దీవించబడుదురు గాక, వర్ధిల్లబడుదురు గాక. ఓయ్ ఏంటి శపించరా నాయన అంటే ఆశీర్వదిస్తున్నామేందయ్యా? ఉండండి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఆశీర్వదించబడతారు కాక. ఏంటయ్యా అంటే నన్నేం చేయమంటావు? నా నోరు నా చేతుల్లో లేదు, నా దేవుడు నా చేతిని, దేవుడు ఆశీర్వదించిన వారిని నేను శపించా లేను. మీ జీవితాల్లో ఎప్పుడు కూడానండి
ఈ మన భారతదేశంలో ఉంది, ఆమె అందే అన్నంత అయ్యింది అందుకే నువ్వు అన్నందుకే అయ్యింది నాకు అంటుంటారు. అదంతా తీసిపడేయండి. నీవు దేవుని బిడ్డగా ఉంటే నిన్ను అందరూ చేస్తావు, నీ కర్మ, నీ రాత, నీ దరిద్రం అంటే హల్లెలూయా 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 అను నువ్వు. ఎందుకంటే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలము అధికము. దేవుడు శపిస్తే శపించబడతాం, కానీ మనుషుల శాప వచనాలు మనకి తగలవు. నువ్వు పాపం చేసినప్పుడు శపించబడతావు, నువ్వు దేవుని పక్షంలో ఉన్నప్పుడు ఆశీర్వదించబడతావు. నిన్నెవ్వడు శపించలేడు. కొంతమందికి ఇది ఒక పెద్ద భయం అండి. నాకు ఎవరో మందు పెట్టారంటారు. ఏంది మందు పెట్టారు? మందు పెట్టారు మందు పెట్టారు మందు పెట్టారు మందు పెట్టారు మందు పెట్టారు మందు మందు పెట్టారు మందు పెట్టారు మందు పెట్టారు. మనోవ్యాధి. నీ అవిశ్వాసమే, నీ భయమే నీకు ఆ బాధ కలుగు చేస్తుంది. ఏ మందులు నీ మీద ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఏ మంత్రమో ఏ మాయా పని చేయవో. ఎవరో ఏదో చేశారు, చేతబడి చేశారు. ఏ చేతబడి శక్తులు దేవుని బిడ్డవైతే నిన్ను ముట్టుకోవండి. నువ్వు దిగులు పడొద్దు. కానీ నువ్వు దేవుని బిడ్డవా కాదా అని పరీక్షించుకో. క్రీస్తు రక్తము నీ చుట్టూ కవర్ అయి ఉందా లేదా? క్రీస్తు యొక్క పరిధిలో నీవు ఉన్నావా లేదా? ప్రభు యొక్క హస్తాల్లో నీవు ఉన్నావా లేదా అని పరీక్షించుకో. ప్రభువును నీవు నమ్మినప్పుడు, ప్రభువుని హృదయంలో చోటిచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని చేతబడి శక్తులు చేసినా అవి నిన్ను ముట్టవు. మన ఆంధ్రాలో కొంతకాలం క్రితం, చాలా కాలం క్రితం ఒక దైవజనుడిని ఈయన వచ్చి అందరిని మార్చేస్తున్నాడని కొంతమంది మంత్రగాళ్ళు అందరూ కలిసి ఒక మంత్ర విద్య చేసి ఆయన్ని ఏదన్నా పడగొట్టేయాలని అన్ని రకాల మాయలు, మంత్రాలు, దెయ్యాలని విడుదల చేసి పంపించారంటండి. ఆ దైవజనుడికి దేవుడు తన యొక్క జ్ఞానాన్ని ఇచ్చి, ప్రభా నీ కంచె నా చుట్టూ ఉంచని ఒక మాట పెట్టాడు. అంతే. ఆ వచ్చిన మంత్రశక్తులన్నీ తిరిగిపోయి ఎవడెవడు పంపించాడో వాడినే పోయి కొట్టాయంట. వాళ్ళే మంచాలు పడిపోయారంట. అంత నిజంగా జరిగింది. మన ఏ ఊరు, బాపట్ల ఆ ఏరియాలో, ఏదో పల్లెటూరులో. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధమో పని చేయదు. ఇశ్రాయేలుని శపించాలని బిలాము ఎంత ఆత్రుత పడ్డాడు. ఏంటంటే డబ్బు కొరకు, బహుమానము కొరకు, ధనము కొరకు, రాజుగారి హోదా, రాజుగారికి నేను పర్సనల్ సెక్రటరీని అయిపోతాను అనుకున్నాడు. రాజుగారి మన్ననలు నాకు దొరుకుతాయి అనుకున్నాడు. అది బిలాము మార్గం. డబ్బు కోసం కకృతి పడకండి. యేసయ్య మార్గం డబ్బు తీసుకోవటం కాదండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. యేసయ్య తన బిడ్డలకు ఏం నేర్పించాడంటే ఇవ్వటం నేర్పించాడు. పుచ్చుకోవటం కాదు, అడుక్కోవటం కాదు. ఈయుడి మీకు ఏముండదు. మాట్లాడరేంటండి? ఈయుడి మీకు ఉండదు అన్నాడా? మామూలుగా లోకల్లో ఏం చెప్తారు? నీ ఒంట్లో ఉన్న బియ్యం అన్నీ ఇచ్చేస్తే ఏముంటుంది అక్కడ? ఉండదు. కానీ యేసయ్య చెప్పింది ఏంటి? ఈయుడి మీకు ఇయ్యబడును. యేసయ్య మార్గం ప్రేమ మార్గం, బహుమానాల కోసం పరిగెత్తే మార్గం కాదు ఇది. క్రీస్తు కొరకు నేనేమిద్దునా అనే మార్గం, క్రీస్తు నామంలో ఏం సంపాదించుకుందామా అనే ఆశ ఈనాడు అనేక మంది క్రైస్తవులకు ఉందండి. మీ ఊరు వస్తే ప్రసంగం చేస్తే నాకు ఎంత ఇస్తారనే బోధకులు ఉన్నారు. మీ మీటింగ్కి వస్తే నాకు ఎంత ఇస్తారనే విశ్వాసులు ఉన్నారండి. అన్నాలు పెడతారా కనీసం అని అడిగేవాళ్ళు ఉన్నారు. అందుకని చాలామంది పాస్టర్ గారులు వాళ్ళ మీటింగ్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఏం పెడతారు తెలుసండి? అన్నాలు పెడతారు. అన్నాలు పెట్టే కూటం ఒకవేళ మనం ఈ రేణిగుంటలో వచ్చిన వాళ్ళందరికీ బిర్యానీ పెట్టాము అనుకోండి, నిజంగా ఈ కాంపౌండ్ సరిపోద్దా? బిర్యానీ పెట్టబడను అని ఓ బోర్డు అటు తిరుపతిలో ఇటు అక్కడక్కడ పెట్టామనుకోండి, ఈ కాంపౌండ్ సరిపోద్దా? అందరూ వస్తారు. దేనికి? బిర్యానీ తినటానికి. లాభం కోసం దేవుని భక్తికి లాభానికి సంబంధం లేదా. దేవుని నామంలో ఎవడైనను నన్ను వెంబడించగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలన్నాడు. బిలాము మార్గం ధనాశ, బహుమానాల కొరకు పరిగెత్తే మార్గం. దేవుని బిడలమైన మనం ఆ మార్గాల్లో పరిగెత్తకూడదు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. నీ శాపాన్ని ఈ రాత్రి ఆశీర్వాదకరంగా మార్చాలని ప్రభు ఆశిస్తున్నాడు. బిలాము మార్గంలో పరిగెత్తి నష్టపోయావేమో, యేసయ్య ప్రేమ మార్గంలోనికి, త్యాగ మార్గంలోనికి, నీ జీవితంలో గొప్ప దీవెనలోనికి నేను నడిపించాలని ఆశపడుతున్నాడు.
అవును ప్రభువా, నా జీవితంలో ముందుకు పోతున్నాను అనుకుంటున్నానే కానీ నా జీవితంలో అభివృద్ధి లేదయ్యా. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారి తీయనన్న రీతిగా నా సొంత మార్గంలో పోతున్నానయ్యా. నన్ను మార్చేసయ్యా, నన్ను క్షమించేసయ్యా, నన్ను రక్షించు ప్రభువా. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని ఒక్కసారి చూడయ్యా. మా పాత ఆదాము స్వభావమైన తిరుగుబాటుతనము నుండి, కోపద్వేషాల నుండి, దురాశ లోకాశల నుండి మమ్మల్ని విడిపించాలని, మా శాపాన్ని కొట్టివేయాలని కలువరి సిలువలో మా కొరకు శాపమైన యేసయ్య మా అవమానాన్ని, నిందను, మా శిక్షను భరించి సిలువలో పాపము వలన వచ్చు జీతమైన మరణాన్ని మింగేసిన యేసయ్య నీకు వందనములు నాయనా. నిన్ను ఇంకా చులకన చేసేవారిగా కాక, నీ ప్రేమను నిర్లక్ష్యం చేసేవారిగా కాక, నీ నామాన్ని నమ్ముతున్నామంటూనే మా ఇష్టానుసారంగా బతికి కయ్యూనులాగా, బిలాములాగా, కోరాహులాగా మరణ మార్గములో, నాశన మార్గములో పరిగెత్తేవారిగా కాక యేసయ్య మార్గములో పరిగెత్తటానికి, మా కొరకు నీ విడిచిపెట్టి వెళ్ళిన అడుగు జాడల్లో మా అడుగులేసి నడిచి నీ రాజ్య వారసులు అవ్వడానికి ఈ ఆవరణలో చేరి వచ్చిన వారందరికీ సహాయం చేయను ఆయన. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. హరి ప్రేమదారా
నా యేసుడు